వీధిలో ఒక అడుక్కుని సాధువు గారు వచ్చాడు. ఒక భిక్షగాడు వచ్చాడు. ఒక ఇంటికి వెళ్ళాడు. ఏమని? అమ్మా భగవతి భిక్షాందేహి పట్టిన అన్నం ఉంటే పెట్టమ్మా నీకు పండులాంటి కొడుకు పుడతాడని అడిగాడు. పట్టెడన్నం పెట్టు తల్లి, పండింటి కొడుకు పుడతాడన్నాడు. అప్పుడు ఆవిడ బయటకు వచ్చి బాబు బాబు నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయి నాకు పిల్లలు పుట్టడం వల్ల పక్కింటికి వెళ్ళాడు. సరే ఇంకో ఇంటికి వెళ్ళాడు. అమ్మా భగవతి భిక్షాందేహి పట్టెడు అన్నం ఉంటే పెట్టమ్మా నీకు పండులాంటి కొడుకు పుడతాడని అడిగాడు. బానే ఉందండి. ఆవిడ సరళ బయటకు వచ్చి ఎలా ఎదవ సచ్చినోడా, నాకు మొగుడు పోయి 3 ఏళ్ళు అయింది, నాకు పిల్లలు ఎలా పుడతారా, ఎదవేసాలు ఎట్లంటే కాలు చేయించేస్తాను. ఇక్కడ కూడా పని జరగలేదు వాడికి. ఇక్కడ పడవలేదు. సరే ఇంకో ఇంటికి వెళ్ళి అలాగే అడిగాడు. ఆవిడ అన్నం లేదు బాబు, కొంచెం కూర అన్నయ్యమ్మ. కూర ఉంటే అయితే కూర కూడా లేదు బాబు, కూర కూడా లేదు నాయన. కొంచెం రసం అన్నా పోయాము. నీరసంగా ఉంది, రసం పోయి తల్లి. రసం కూడా లేదు, రసం కూడా నిండుకుంది. కొంచెం మంచినీళ్ళు అన్నయ్యమ్మ అన్నాడు. నీళ్ళు తల్లి. మంచినీళ్ళు కూడా లేవు బాబు. లేవు బాబు. మా అన్నం అడిగితే లేదన్నో, కూర అడిగితే లేదన్నో, రసం అడిగితే లేదన్నో, కనీసం మంచినీళ్ళు అడిగినా లేదన్నో. మరి ఏమీ లేదు పంపరా, నువ్వు మాత్రం ఎందుకు, నువ్వు కూడా నా కూడా చంద్రం కలిపి అడుక్కున్నావు.